జూలై 1వ తారీఖు నుండి 4వ తారీఖు వరకు కర్నూలు నగరంలో విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించుకోవడం జరుగుతుంది. అదే సందర్భంగా ఈరోజు సత్యసాయి జిల్లాలోని హిందూపురం పట్టణంలో కరపత్ర విడుదల కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ నేరుగా ఒకటి అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లో విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు, విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తాం, వితిన్ 5 మినిట్స్లో రెస్పాండ్ అవుతా అన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ విద్యార్థులను మోసం చేస్తూ, విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తూ అధికారాన్ని చేపట్టడం మాత్రమే జరిగింది. పైగా విద్యార్థి హక్కులను, తల్లిదండ్రుల హక్కులను, విద్యార్థులకు ఉన్నటువంటి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను, ప్రభుత్వ విద్యను కార్పొరేట్లకు లేకుంటే కూటమి ప్రభుత్వం యొక్క అనుయాయులకు, వారి యొక్క రాజకీయ లబ్ధి ఉన్నటువంటి కార్పొరేట్లకు ఇవాళ ప్రభుత్వ విద్యను దారాదత్తం చేస్తూ ఉన్నారు. అందువల్లనే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ జూన్ 1వ మాసం నుంచి పోరాటానికి సన్నద్ధమవుతూ ఉంది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను ఉరితాళ్ళు వేశారు. ప్రభుత్వ విద్యకు సంబంధించి ప్రతి సంవత్సరం రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలు మూతపడతా ఉన్నాయి. మేము మెగా డిఎస్ ఇచ్చామని చెప్పి విద్యాశాఖ మంత్రి ప్రకటన మంత్రిగా ఉన్నాడు. ఇవాళ రాష్ట్రంలో ఏకలవ్య చరిత్రను తిరగరాసే విధంగా ఏకోపాధ్యాయ పాఠశాలలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఏకోపాధ్యాయ పాఠశాలలు ఈ రాష్ట్రంలో ఉండడం ద్వారా ఎంతమంది విద్యార్థులకు ఇవాళ పూర్తి స్థాయిలో అక్షర జ్ఞానాన్ని అందిస్తారో ఇవాళ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం, బాధ్యత ఎంతైనా ఉంది. కానీ దాని గురించి విద్యాశాఖ మంత్రి మాట్లాడడం లేదు. ఇవాళ కేవలం ఈ యొక్క విద్యార్థులకు ఎవరికైతే పర్సెంటేజ్ మార్కులు ఎక్కువ వచ్చాయో వాటికి సంబంధించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. పైపెచ్చు గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని సంస్కరణల పేరుతో మేము జాగ్రత్త చేస్తామని చెప్పి ఇవాళ కేవలం నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఓ పక్కన విద్యా విధానాన్ని విధ్వంసం చేస్తుంటే దాన్ని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక లేదా పరిశ్రమల కేంద్రంగా లేదా పరిశోధనల కేంద్రంగా మార్చి విద్యా వ్యవస్థను విస్తీర్ణం చేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో అంటే 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి పాఠశాలలో హై స్కూల్ ప్లస్ పేరుతో 294 పాఠశాలలు పెట్టి, ప్రత్యేకించి అమ్మాయిలకు పెట్టి ఆ 294 పాఠశాలలో కూడా కేవలం 250 మాత్రమే రన్ అవుతూ, అబ్బాయిల కోసం 250 పాఠశాలలు పెడితే కేవలం 214 పాఠశాలలే రన్ అవుతూ దాదాపు 50% కూడా పర్సెంటేజ్ రాని అంటే పాస్ పర్సెంటేజ్ లేనటువంటి పాఠశాలలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అంటే ఇంటర్మీడియట్ విద్య అయినా ప్రభుత్వ విద్య అయినా ఈ విద్యాశాఖ మంత్రి 50% కూడా పాస్ పర్సెంటేజ్ లేకపోతే ఆ విద్యా సంస్థల్లో లెక్చరర్లు లేక, హిస్టరీ, ఎకనామిక్స్, కామర్సు, సివిక్స్ చెప్పేటువంటి లెక్చరర్లు లేక, అక్కడ ఉన్నటువంటి ఒక ఇంక్రిమెంట్తో పనిచేసేటువంటి ఉపాధ్యాయుల ద్వారా ఏ విధంగా మీరు ల్యాబ్ టెక్నికల్ లేదంటే అక్కడ ఉన్నటువంటి జువాలజీ, బాటనీ బోధిస్తారో కనీస అవగాహన లేనటువంటి విద్యాశాఖ మంత్రి ఇవాళ రాష్ట్రంలో ఉండి ప్రాథమిక విద్యను, పాఠశాల విద్యను లేదా ప్రభుత్వ విద్యను పరిరక్షిస్తామని చెప్పేటువంటి డొల్ల విద్యాశాఖ మంత్రి, ప్రకటనల విద్యాశాఖ మంత్రి, కార్పొరేట్ విద్యాశాఖ మంత్రి ఈ రాష్ట్రానికి అవసరం లేదని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ నేరుగా హెచ్చరిక చేస్తూ ఉంది. పైపెచ్చు మీరు చెప్పినటువంటి మాటలకు, మీరు చెప్పేటువంటి పనికి విశ్వసనీయత లేదు. నువ్వు మోసకారి ప్రభుత్వానివి, నువ్వు మోసకారిగా ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తానని చెప్పావు. 1200 కోట్లలో కూడా నువ్వు విడుదల చేయకుండా నిన్న 250 కోట్లు విడుదల చేశానని చెప్పి నీ అనుయాయుల ద్వారా అభిషేకాలు చేయించుకుంటా ఉన్నావు. మా విద్యార్థులకు మాత్రం సర్టిఫికేట్లు అందక ఆత్మహత్యలు పాల్పడుతూ ఉన్నారు. వారి యొక్క ఉద్యోగ ఉపాధి కల్పన పోగొట్టుకుంటా ఉన్నారు. కానీ వాటికి సంబంధించి నిస్సిగ్గుగా ప్రభుత్వ ఐఏఎస్ అధికారులు కూడా వాటికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి అవగాహన లేకుండా ప్రకటనలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఇవాళ డిమాండ్ చేసేది ఏమంటే, ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 అంటూ లేదా విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ హామీలు ఎక్కడా నెరవేరడం లేదు. ఇవాళ ఓ పక్కన కార్మికులను పొట్టబడుతూ ఉన్నాడు, మరో పక్క విద్యార్థులను పొట్టబడుతూ ఉన్నాడు. ఇవాళ సెంట్రల్ కిచెన్ సిస్టమ్ అని చెప్పి కడపలో ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేశారు. ఎప్పుడో తెల్లవారుజామున 4 గంటలకు ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే ఇవాళ ఉడికించిన గుడ్డును గంటల తరబడి విద్యార్థులకు అందిస్తూ దాన్ని పౌష్టికాహారం అంటా ఉన్నాడు. మరి అదే ఊరిలో, అదే గ్రామంలో లేదా అదే ప్రాంతంలో, అదే పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళంతా మధ్యాహ్న భోజనాన్ని
అందిస్తున్నారు కదా, వాటికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అందించడంలో కానీ, లేదా మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి క్వాలిటీని పెంచడం కానీ, లేదా వాటికి సంబంధించిన మెనూలో మరింత నాణ్యత అందించడం కానీ విద్యాశాఖ మంత్రికి లేదు. పుస్తకాల పేరుతో, బ్యాగుల పేరుతో, టై పేరుతో, భోజనం పేరుతో ఈ విద్యాశాఖ మంత్రి వ్యాపారం చేస్తూ ఉన్నాడు. పైగా ఇప్పుడు ఇచ్చినటువంటి అన్ని హామీల్లో భాగంగా ఏదైతే ఈ రియంబర్స్మెంట్ అయితేనేమి, లేకపోతే మెడికల్ కాలేజ్ పరిరక్షణ అయితేనేమి, వీటన్నిటినీ మానుకొని కార్పొరేట్ల మంత్రిగా చలామణవుతూ 107, 108 జీవోలను రద్దు చేస్తాం, ఈ మెడికల్ కాలేజీని పరిరక్షిస్తామని చెప్పినటువంటి ఈ విద్యాశాఖ మంత్రి సిగ్గు లేకోకుండా ఇదే వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 107, 108 జీవోల్లో భాగంగానే పీజీ కళాశాల సీట్లు భర్తీ చేస్తా ఉన్నావు. తల్లిదండ్రుల దగ్గర నుంచి వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తా ఉన్నావు. నువ్వు రద్దు చేయాలి కదా. నీ ప్రభుత్వం నికార్సైన ప్రభుత్వం అయితే రద్దు చేయకోకుండా ఎందుకు నువ్వు టెండర్లు పిలుస్తా ఉన్నావు? ఎందుకు నువ్వు డబుల్ ఇంజన్ సర్కార్లో భాగంగా ఉన్నావు? పైన మీరే కింద మీరే కదా, మరి ఎందుకు మెడికల్ కళాశాలను పరిరక్షించలేకపోతున్నావో విద్యార్థులకు సమాధానం చెప్పాలి. ఏం చేయకుండా నేను కేఎల్ యూనివర్సిటీని పరిరక్షిస్తా, విట్ విజ్ఞాన్ యూనివర్సిటీని పరిరక్షిస్తా, మా తోడల్లుడు కాబట్టి గీతం యూనివర్సిటీని పరిరక్షిస్తానంటే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఊరుకోదు. రాబోయే రోజుల్లో విద్యార్థులతో కలిపి పెద్ద ఎత్తున పోరాటాలకు సన్నద్ధమవుతా ఉన్నాం. కాబట్టి నీ యొక్క సూపర్ 6 విజన్లో భాగంగా నువ్వు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున పోరాటానికి విద్యార్థి తల్లిదండ్రులతో కలిసి నీ యొక్క అసెంబ్లీకి చేరుతామని చెప్పి ఈ సందర్భంగా